वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वो अंदर आके अपना अपना स्थान ग्रहण करें। సఫలతో రావాలని చెప్పి కోరుతాము. హలో గురువుగారు, నిజంగా ఇక్కడ పండుగ వాతావరణం ఉందా? పండుగ వాతావరణం ఉందా? వాట్ యు వాంట్? ఐ వాంట్ క్లాప్స్. క్లాప్స్ ఒకసారి గట్టిగా బిగ్ క్లాప్స్ కావాలి. థ్యాంక్ యూ. చప్పట్లు అడిగి తీసుకోవద్దు, మరి బొప్పట్లు అడగకుండా తీసుకోవాలి. చప్పట్లు అడిగి నేను మాట్లాడే మధ్య మధ్య మా టింకు మాట్లాడతాను సార్. ఓకే, యా రిక్వెస్టెడ్ టు ఆల్ అదర్ పార్టిసిపెంట్స్ ద అకేషన్ మేక్ ఏ గ్రాండ్ సురందరులు మరి 1969 కంటే ముందు కూడా రాజకీయాలలో ముందుండి రాజకీయాలలో ఎందరినో మహోన్నత శిఖరాలకు ఎక్కించినటువంటి మహనీయుడు, గొప్ప వ్యక్తి నారాయణ దాస్ గారు. ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక శక్తి అని చెప్పి మనం చెప్పుకుంటూ ఈరోజు 70వ జన్మదినోత్సవం జరుపుకోవాలని చెప్పి నారాయణ దాస్ గారి మిత్రులైనటువంటి చాలా మంది ఎంతో ఉన్నత శిఖరాలను అధిగమించినటువంటి మిత్రులంతా కూడా కలిసి ఒక ఎంఎన్ దాస్ ఫౌండేషన్ అని చెప్పి ఫౌండేషన్ ఎంతో ఘనంగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించారు.
ఉపయోగించుకొని మరి తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మిగతా జిల్లాలంతటి కూడా మరి ఆయన మిత్రులు, ఆయన శిష్యులు, ఆయనకు ఉన్నటువంటి అందరూ కూడా మరి ఈరోజు రావడం జరిగింది. చాలా మంది కూడా మరి వస్తూ ఉన్నారు, వారు మార్గ మధ్యంలో ఉన్నారు. మరి రావాల్సిన అతిథులు కొంతమంది వచ్చారు, కొంతమంది కూడా మరి వారి యొక్క అది కొద్ది సమయంలోనే రాబోతున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆహ్వాన కమిటీని ఏర్పరచుకొని మరి కార్యక్రమాలన్నీ కూడా గత 15 రోజుల నుంచి కూడా ఎంతో మరి చాకచక్యంగా మరి ఎంతో స్పీడ్గా కొంత కష్టపడి చేయడం జరిగింది. దీనికి ఆహ్వాన కమిటీ అధ్యక్షులుగా మాజీ వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షులైనటువంటి శ్రీ పి. కృష్ణారెడ్డి గారు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు సన్మాన గ్రహీత మనందరికీ కూడా ఆప్తుడు అయినటువంటి శ్రీ ఎం. నారాయణ దాస్ గారు మరి స్టేజ్ మీదకి వచ్చున్నారు. ఇప్పుడు మాజీ గవర్నర్ గౌరవనీయులు పెద్దలు శ్రీ వి. రామారావు గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీ ఆరిఫ్ అహ్మద్ గారు, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ మేష కిషన్ రావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. పెద్దలందరూ స్టేజ్ మీద కొంచెం గట్టిగా మన కరతలతో వారికి స్వాగతం, సుస్వాగతం. శ్రీ అక్బర్ అలీ ఖాన్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. మాజీ ఏసీ కమిషన్ మెంబర్ శ్రీ చింత సామమూర్తి గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. పెద్దలు గౌరవనీయులు ప్రఖ్యాత న్యాయవాది శ్రీ ఎం. సూర్యదాస్ రెడ్డి గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. నారాయణ దాస్ గారి దగ్గరి మిత్రుడు శ్రీ రవీందర్ రెడ్డి గారు, మాజీ డిఎఫ్ఓ గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, మరికొంతమంది అతిథులు నగర్ వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తర్వాత కాలంలో వస్తున్న రాజకీయ పరిణామాలలో మరి వారు ముందుండి ఎన్నో ఉద్యమాలలో ముందుండి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అల్పెరుగులు పోరాటం చేసినటువంటి నాయకులు, మరి జనతా పార్టీ జనతాదళంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినటువంటి సీనియర్ రాజకీయవేత్త మనందరి తరఫున హృదయపూర్వకంగా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు మరి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని గౌరవ Gracias.
ఇచ్చేసిన పంట మిత్రులు హ్యావ్ బిగ్ క్లాప్స్ గట్టి ఒకసారి మీ గర్భంతో లైట్ అంటినప్పుడు క్లాప్స్ మీరు కొట్టి కింద పడే చూసి కెమెరా మిత్రుడు శ్రీ వనం శంకరయ్య గారు వేదికను అలంకరించారు చేసుకున్నాము. ఇప్పుడు ప్రార్థన వందే మాతరాన్ని ఎల్లప్ప గారు వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమధర శోభిని సుహాసిని మాతరం వందే మాతరం కోటి కోటి కంఠ కళకళ నినాద కరళే కోటి కోಟಿ ಭುಜೈ ಧೃತ ಕರ ಕರಾವಳೆ ಅಬಲೆ ಕೇನೋ ಮಾತುಯಿ ಬಲೆ ಬಲದಾರಿಣಿ ನಮಾಮಿ ತಾರಿಣಿ ರಿಪುದಲವಾಯಿಣಿ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ಶ್ಯಾಮಲಾಂ ಸರಳಾಂ ಸುಸ್ಮಿತಾಂ ಭೂಷಿತಾಂ ಧರಣೀಂ ಭರಣೀಂ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ವಂದೇ ಮಾತರಂ ಭಾರತ್ ಮಾತಾ ಕಿ చాల్సిందిగా కోరుతా ఉన్నాం. సోదరులారా, నారాయణ దాస్ గారి యొక్క మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఎంఎన్ దాస్ ఫౌండేషన్ ఒక దాన్ని ఏర్పరచుకొని మరి ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి ఇప్పుడు ఆ యొక్క ఎంఎన్ దాస్ ఫౌండేషన్కు గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారిని వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గట్టి క్లాప్స్. వాళ్ళు చేయాలని అందరూ అనుకుని ఈ దినం 70వ జన్మదినోత్సవం ఇవాళ మనం జరుపుకుంటున్నాము. మొట్టమొదలు నారాయణాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హన్మకొండలో 57వ సంవత్సరం వారు కిషన్పురాలో ఈ ఆర్ఎస్ఎస్ పిల్లలకు శిక్షణ ఇస్తుండే. కలిసి తమ్ముడు గారితో కలిసి చదువుకున్నాడు. మొట్టమొదటి తర్వాత జనసంఘలో వీరు పనిచేయడం జరిగింది. అప్పుడు మన దీన్ దయాళ్ ఉపాధ్యాయ కూడా ఉన్నారు. అప్పటి నుంచి ఆ పద్ధతి, క్రమశిక్షణ
నిల్చొని ఆయన యొక్క మొదటికెళ్ళి అలవాటు. యూనివర్సిటీ అటానమస్ కొరకు పోరాడిన వ్యక్తి. యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో విద్యార్థి పరిషత్ యూనివర్సిటీలో జయపాల్ రెడ్డి గారు వీరు ఇద్దరు ప్రత్యర్థులు 4 సంవత్సరాలు యూనివర్సిటీ అల్వంత కాలేజీలో 72 కాలేజీలలో వీరి మనసులను వీరి విద్యార్థిగా నిలబెట్టిన వాళ్ళను గెలిపించుకొని సత్తా దాటిన వ్యక్తి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని 10 జిల్లాల్లో తిరిగి ఉద్యమంలో కృషి చేసిన వ్యక్తినే. తర్వాత చెన్నారెడ్డి కాలంలో కూడా ఈయనకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఆఫర్ చేసిన రిజెక్ట్ చేసిన వ్యక్తి. తర్వాత బీజేపీలో కూడా ఆఫర్ చేసిన రిజెక్ట్ చేసిన వ్యక్తి. ఆయనకు సేవ తప్ప పదవులు అవసరం లేదు అనేది అనే దృక్పథం. బీద విద్యార్థులకు వాళ్ళకు చదివించడం, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం. ఆవాసం వరంగల్ ఆవాసం హంటర్ రోడ్లో ఉంది. దానికి ప్రతి సంవత్సరం ₹1,00,000 అంటే గిరిజన పిల్లలు ఆడ చదువుకుంటారు. గిరిజనులకు వసతి, బట్టలు, తిండి, ఫీజు ఇవన్నీ 50 మంది పిల్లలకు అక్కడ విద్యా బోధన ఫ్రీగా చేయడం జరుగుతుంది. దానికి ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇస్తాడు అతను. మిగిలిన అటువంటి వ్యక్తులు కూడా చెప్పి మేమందరం కూడా వారి సూచన మేరకు చాలామందికి ఇచ్చిన వాళ్ళు ఉన్నాం. ఆయన దాని బిల్డింగ్ కూడా ఆయన పేరు సుధాకర్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆయన పేరు మీద 3 లక్షలు పెట్టి ధన్యవాదాలు చెప్పుకుంటారు. హైకోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీ ఎల్ నరసింహారెడ్డి గారు వేరే కార్యక్రమంలో బయటకు పోవాల్సి ఉంది కాబట్టి ఒక ఏనుగు నిలబెట్టి చుట్టూ మంది నిలబెట్టి అనుకోండి, వాళ్ళు ఏనుగు ఎట్లుందంటే ఒక ఆయన తొండం చూసినా తొండం ఇట్లా ఉంటుంది అంటారు. ఆయన ఒక ఆయన తోక అట్లా అందరికీ అన్ని విధాలుగా కనబడే మనిషి నారాయణ దాస్. ఆయనలో మీకు దేశభక్తి భావం కనబడుతుంది, అది సోషలిస్టు భావం కనబడుతుంది, అది అణగారిన వర్గాలకు సేవ చేసి అది కనబడుతుంది, అది జమీందారులతో సఖ్యం చేసి అది కనబడుతుంది. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరితోని ఇమిడిపోగల మనస్తత్వం, వ్యక్తిత్వం నారాయణ దాస్ గారిది. అలాంటి వ్యక్తిని మనం మన సమాన కాలంలో చూడలేమని. అదేదో అతిశయోక్తి కాదు, అలాంటి పర్సనాలిటీ అది ఎట్లా సాధ్యమైందంటే నాకు వరకు, ఎందుకంటే నా చిన్నతనం నుంచి వాటిని ఎంతో క్లోజ్గా చూసినాను. అది ఇలాంటి వర్సటైల్ పర్సనాలిటీ, ఇలాంటి గొప్ప అందరితోని మమేకమయ్యే వ్యక్తిత్వం ఎట్లా సాధ్యమైందంటే కేవలం ఆయన నిస్వార్థత వల్లండి. దాన్ని మళ్ళీ ఏమి గుర్తింపు కూడా ఆశించకుండా చేసిన గొప్ప వ్యక్తి శ్రీ నారాయణ దాస్ గారు. వారి ఇప్పుడు నాకు నేను నిస్సందేహంగా చెప్పగలుగుతా ఒక విషయం ఏంటంటే, ఈ సభలో ఉన్న ఒక 50% అయినా కానీ నారాయణ దాస్ గారి ద్వారా స్ఫూర్తి పొంది మేము కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ లేకుంటే వేరే మానవ సంబంధాలు నేర్చుకున్నామని చెప్పగలుగుతారు. అది బయటికి ఇది కాదు. ఒక విశిష్టమైన పర్సనాలిటీ ఏంటంటే అందరినీ ప్రేమించగలిగే గుణం. ఆ భగవంతుడు నారాయణ దాస్ గారిని మంచి ఆరోగ్యంగా మనందరికీ ఒక సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆయన ఏదో అభినాభావ సంబంధం, వారంటే వీరికున్న ఆత్మీయత, వీరికున్న ప్రేమని తెలియజేస్తూ ఉంది. కాబట్టి వీరందరూ కూడా పిలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా ఆహ్వాన సంఘం అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ పి జనార్దన్ రెడ్డి గారు వారి అమూల్య సందేశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. వేదికలను అలంకరించి సభలో ఉన్న మహానుభావులందరికీ హృదయపూర్వక బంధం. నారాయణ దాస్ గారితో ఒక 50 సంవత్సరాల పరిచయం. మేమంతా వరంగల్ నివాసం అనుకున్నాం. విద్యార్థి దశలోనే
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది సువాసన గదులుతుంది. అతని విద్యార్థి దశలోనే భారతీయ తత్వ జీవితాన్ని జీర్ణించుకున్న మహానుభావుడు నారాయణ దాస్. దేశభక్తి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనది. దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది తెలుసుకున్నాడు. ఈ రెండు ఆయనకు పుట్టగానే అగ్గిపోయింది. దేశముని ప్రేమించాలి, మంచిని పెంచాలి. మానవుని ప్రేమించడానికి ఈ పార్టీ ఆ పార్టీ, ఈ డివిజన్ ఆ డివిజన్, ఈ కులం ఆ కులం ఉండదు. నారాయణ దాస్కి ఎక్కడండి కులం లేదు, మతం లేదు, సత్యం. కానీ మనం తప్పర్థం చేసుకుంటాము. ఏదో కాలక్రమేణా ఏదో పార్టీలో ఏదో పనిచేస్తూ ఉంటాము. కానీ అందరూ అట్లా ఉండరు. వీరి వ్యక్తిత్వాన్ని మరి ఎట్లా కొలవాలి అనేది కష్టం. సంఘం శరణం గచ్చాలి. ఆయన సంఘానికి తన జీవితాన్ని అర్పించినోడు ఆయన. ఇక దానికన్నా ఎక్కువ మనము వారి విషయం చెప్పేది ఉండదు. అటువంటి మహానుభావునికి ఇవాళ మనం అందరము ఇంకా ఎన్నో సంవత్సరాలు దిగ్విజయం చేయాలని, దాన్ని బాగా నడిపించాలి అని ఆ కార్యక్రమంలో పాల్గొందామని మీతో ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు ఇప్పుడే వచ్చారు. వారికి హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా పి నరసింహారెడ్డి గారు గౌరవనీయులు మరి వేదికను అలంకరించాల్సిన కోరుతా ఉన్నాము. ఇప్పుడు నారాయణ దాస్ గారికి అత్యంత ప్రియమిత్రుడు శ్రీ వనం శంకరయ్య గారు వారి గురించి ఒక కవిత వినిపిస్తానని చెప్పాడు. వారు వినిపించాల్సిందిగా కోరుతాము. దయచేసి హాల్ బయట ఉన్న సోదరులంతా కూడా హాల్లోకి వచ్చి కూర్చోవాలని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. నడుచుకుంటూ వెళ్ళి ధర్మస్థలంలో చదువుకున్నాం 3 సంవత్సరాలు. ఆ యొక్క స్నేహము మరవరానిదని